భాద్రపద శుద్ధ షష్ఠి లంబోదర వినాయకుడు నివేదన పేలాలు. క్రోధాసురుని వధించిన లంబోదరుడిని మూడో నాడు షోడశోపచారాలతోనూ అష్టోత్తర శతనామావళితో కానీ సహస్రనామావళితో కానీ పూజించాలి. సముద్ర మథనంలో లభించిన అమృతాన్ని లోకకంటకులైన రాక్షసులకు అందనీయకుండా దేవతలకు అందించడం కోసం శ్రీమన్నారాయణుడు మోహిని రూపం ధరించాడు. శివుడు ఆమె మోహంలో పడి వెంటాడగా మోహిని శివుడిని వంచించి మాయమైంది. కామాత్ క్రోధో అభిజాయితే అన్నట్టుగా కామం తీరని శివుడు క్రోధావిష్టుడయ్యాడు. మోహిని వల్ల తమకం కారణంగా వీర్యస్ఖలనమై దుష్ప్రదేశంలో పడింది. దాని నుంచి ఉద్భవించిన వాడే క్రోధాసురుడు. శుక్రాచార్యుని నుంచి సూర్యమంత్రం పొంది ఘోరమైన తపస్సు చేశాడు. ముల్లోకాలను జయించే శక్తిని, మృత్యురాహిత్యాన్ని, లోకప్రసిద్ధిని వరాలుగా పొందాడు. ఆవేశపురిని రాజధానిగా చేసుకున్నాడు. అతని భార్య ప్రీతి. క్రోధాసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు. దాంతో దేవతలు మునులు లంబోదరుని ఆశ్రయించగా ఆయన క్రోధాసురుని పీచమణచాడు. క్రోధాసురుడు లంబోదరుడిని శరణు వేడాడు. ఆయన అనుగ్రహించాడు. దుష్ట శిక్షణాదులను తప్ప నీవు లోకంలోకి రావద్దని ఆదేశించి క్రోధుని తన నేత్రాల్లో ఇమిడిపోమ్మన్నాడు. ఈ క్రోధుని కారణంగా ప్రజలు కార్యకార్య విచక్షణ కోల్పోతారు కాబట్టి ఎవ్వరూ వాని ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడు. ఈనాటి పూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యం.